చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కల్లుప్పును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుని దానికి సరిపడా కల్లుప్పును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఈ చికెన్ను ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి దీనిలో 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక 10 నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.